కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పోలీసులను అడ్డం పెట్టుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు పెద్దారెడ్డి. ప్రైవేట్ సైన్యాన్ని అడ్డం పెట్టుకుని బెదిరించాలని చూస్తున్నారని, యుద్ధానికైనా రాజకీయంగా ఎదుర్కోవడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు కేతిరెడ్డి. తాడిపత్రికి వెళ్లిన గంటలోపే తనను పోలీసులు అక్కడి నుంచి పంపించేశారని తప్పుబట్టారు. తన ఇంటి నిర్మాణమంతా సక్రమంగానే జరిగిందని చెప్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పోలీసులు తరలించిన పరిస్థితిని ప్రస్తుతం మన వద్ద మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఉందో మీకు దాదాపు ఏడాది కాలంగా మీరు మీ తాడిపత్రి పట్టణానికి దూరంగా ఉన్న పరిస్థితి, దీన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే హైకోర్టు ఆంక్షల నేపథ్యంలో పోవాలని చూశారు, పోలీసులు అడ్డుకోవడం, ఇవి మొత్తం ప్రక్రియ కొనసాగింది కదా. ఇవాళ మీరు హఠాత్తుగా అక్కడికి వెళ్ళడానికి కారణం ఏమి? అంటే నా ఇంటికి నేను సంవత్సరం నుండి నేను తాడిపత్రికి పోలే. హైకోర్టు ఆర్డర్ తీసుకున్న తర్వాత కూడా పోలీసు అధికారులు దాన్ని అనుసరించలే. అంటే ఏదో కాదు చెప్పి నన్ను పోనీకోన చూస్తున్నారు. ఎన్ని రోజులైతే నేను తాడిపత్రి నా సొంత ఇంటికి పోకోకుండా ఉండగలను? ఖచ్చితంగా ప్రతిరోజు నేను పోవాలనే ఆలోచన వచ్చినప్పుడల్లా పోలీసు అధికారులు వచ్చి నా ఇంటి చుట్టుముట్టు చేసి అవసరస్ చేయడం జరుగుతున్నది. ఈ రోజు ఉదయమే నేను 7:30-8 గంటల ప్రాంతంలో నా ఇంటికి నేను పోవడం జరిగింది. ఎందుకు కార్యక్రమాలు ఉన్నాయి, మా పార్టీ కార్యక్రమాలు ఉన్నాయి, పార్టీ కోసం పనిచేయాలా. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు బయట నుండి ఎన్ని రోజులు భరోసా ఇచ్చినా కూడా బాగుండదు, మనం అక్కడుండే ఒక భరోసా కల్పించి పార్టీ కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో నేను పోవడం జరిగింది. అక్కడికి పోయిన 3/4 గంట లోపలనే, అర్ధగంట 3/4 గంట లోపలనే పోలీసులు రావడము, నన్ను బలవంతాలు చేయడము, నేను దాన్ని ధిక్కరించడము, బలవంతంగా కిందికి తీసుకొచ్చి వెహికల్ ఎక్కించుకొని తీసుకురావడం జరిగింది. దీనికంతా ముఖ్య ఉద్దేశం ఏమంటే పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. పై అధికారులు చెప్పినా కూడా లోకల్లో ఉండే అధికారులు చేసే పరిస్థితి కూడా లేదు. అతను ప్రతిసారి చెప్తాడు, చేతనైతే రమ్మనండి, వచ్చి ఈడున్నవను పోలీసులను అడ్డబెట్టుకొని నేను చేస్తాడా అనేది అతని అభియోగం. నేను ఇప్పుడు కూడా చెప్తాను ప్రభాకర్ రెడ్డికి, నీ చేతనైతే, నీకు ధైర్యం ఉందని చెప్తాడావు కదా, ఎస్పీ దగ్గరకు వచ్చి XMLని పంపియండి, ఏమీ కాదని నువ్వు చెప్పు, నీ చేతనైతే నువ్వు అడ్డుకో. ప్రధానంగా ఏదైతే చెప్తున్నారో మీరు పోలీసుల పైన కూడా హైకోర్టులో పిటిషన్ వేసింది పరిస్థితి ఉంది. కొన్ని రోజుల కింద పిటిషన్ కూడా వేశారు. ఏమని వేశారు పిటిషన్? నన్ను తాడిపత్రికి పోనీకోకుండా హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా దానిపైన వాళ్ళు సరైన సమాధానం లేదు, నేను పోయేదానికి వాళ్ళు అడ్డం వేస్తున్నారు. దీనిపైన ఎస్పీ గారి మీద నేను లోకల్ సిఐ మీద కూడా వేయడం జరిగింది. అంటే నాకు ఆర్డర్లో కూడా ఎస్పీను లోకల్ సిఐని మాట్లాడమని చెప్పడం జరిగింది. వాళ్ళకి మెసేజ్ ఇచ్చి నువ్వు పొమ్మని ఆ ఆదేశాల ప్రకారం ఉంటారు. ఏది ఏమైనా కూడా నేను తాడిపత్రికి పోయి అక్కడ రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. నాకు XMLA కుటుంబానికి సరిపోదని చెప్పినప్పుడు మా 2 కుటుంబాలే ఏదైనా కానీ చేయాల. పక్కన వాళ్ళంతా ఏంటికి? ఆ సైన్యం ఏంటికి? ఆ బంగాక వ్యాపారం ఏంటికి? మటకా వ్యాపారం ఏంటికి? ఊర్ల మీద పడి దోచుకోవడం ఏంటికి? మంగతాయిలు పెట్టుకోవడం ఏంటికి? వాళ్ళందరికీ ఉపాధి కల్పించి నీ ఇంటి దగ్గర పెట్టుకొని నువ్వు ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకొని ఇవన్నీ మాట్లాడుతుండవు. ఏం మాట్లాడినా నీ సైన్యం కాదు, నువ్వు కాదు, ఎంతమంది ఉన్నా కూడా నువ్వు పోయి ఎస్పీ గారితో నువ్వే పర్మిషన్ తీసుకో. లాండ్ ఆర్డర్ ఏం జరగదు సార్, మేము XMLని రాని చూస్తామని చెప్పమను. అతని చేతనైతే చెప్పమను. అడ్డరంకులు చేసుకుంటా, పనికిమాల నా కొడుకులతో మీడియా ముందర మాట్లాడించుకుంటా, వీడియోలు పెట్టుకుంటే ఉంటే కాదు. చేతనైతే నేను మాట్లాడిన దానికి అతను చెప్పమను. ఈ రోజు చెప్తాండా, రేపు చెప్తా, మన్నాడు చెప్తా. అతను ఏంటికైనా కానీ కట్టుబడి ఉండమను. యుద్ధానికైనా సరే, రాజకీయానికి సరే, ఏందన్నా అతను ఏం చెప్తాడంటే ముండమో రాజకీయాలు చేస్తాడు. మా ప్రజలు XMLని ఊర్లోకి రమ్మను. అతనికే కాదు, మా ప్రజలు కూడా అతన్ని కూడా ఏడన్నా కానీ అడ్డుకునేదానికి సిద్ధంగా ఉండాలి. ఏదైతే ఉందో దాదాపుగా 7 ఏడాది కాలంగా పార్టీ కార్యక్రమాలు చేయకుండా ఎలా దూరం ఉంటామని చెప్పి పెద్దారెడ్డి చెప్తున్న పరిస్థితి, అర్థమైన రాజకీయంగా తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని పెద్దారెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరా సుదర్శన్, శ్రీనివాస్, NTV.